పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెబల్స్ వ్యవహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెబల్స్ కారణంగా ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరిందని, సమన్వయ లోపంతో గెలవాల్సిన స్థానాల్లో కూడా పార్టీ ఓడిపోయిందని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాలకు చెందిన నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఇకపై ఇలాంటి తప్పులు రిపీట్ కాకూడదంటూ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెబల్స్ వ్యవహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెబల్స్ కారణంగా ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరిందని, సమన్వయ లోపంతో గెలవాల్సిన స్థానాల్లో కూడా పార్టీ ఓడిపోయిందని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాలకు చెందిన నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఇకపై ఇలాంటి తప్పులు రిపీట్ కాకూడదంటూ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీవర్మ. గత పంచాయతీ ఎన్నికలు అంటే మొన్న జరిగినటువంటి 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరు వల్ల రెబల్స్ తోటి యొక్క పంచాయతీని గెలవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవాల్సింది ప్రాంతాల్లో కూడా రెబల్స్ ఉండటం వల్ల పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు గెలవకపోవడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ యొక్క జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ యొక్క రెబల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అదే కనుక సమన్వయం కలిగించినట్లయితే పార్టీకి ఇంకా బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా ఆమె తెలియజేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇది మంచి పద్ధతి కాదు, మీ పద్ధతి మార్చుకోండి, లేదంటే తర్వాత జరిగేటువంటి పరిణామాలకు తావివ్వద్దని చెప్పేసి కూడా ఘాటుగా వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే గెలిచిన స్థానాల్లో కూడా ఓడిపోయామని చెప్పేసి కూడా గెలుపొందాల్సిన స్థానాల్లో కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది, మీరెందుకు మీ పనితీరు సక్రమంగా లేదని చెప్పేసి కూడా ఆమె ఆ యొక్క నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వరంగల్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, పాలమూరు చెందినటువంటి యొక్క ఎమ్మెల్యేలతో క్లాస్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో నేతల పనితీరు తీవ్ర అసంతృప్తి కలిగించిందని చెప్పేసి కూడా ఆమె తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇలాగే ఇంకొకసారి ఇలా రిపీట్ కావద్దని చెప్పేసి కూడా ఘాటుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీవర్మ. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.